వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చునని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రాత్రి కావలి పట్టణం వాయునందన ప్రెస్ రోడ్లో ఐఏఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 20వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్ల రెడ్డి శాలువాలు కప్పి పుష్పగుచ్చములతోటి సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి కూడా తమ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఒక లక్ష్యంతో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అన్నారు. మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులు, గురువులు సంతోషం వ్యక్తం చేస్తారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అన్ని విధాల టెక్నాలజీతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. తాను కూడా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని, నేలపై కూర్చొని తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఇష్టంతో చదివాను కాబట్టి ఈ రోజు కావలి ఎమ్మెల్యేగా మీ సేవ చేసుకుంటున్నానని అన్నారు. విద్యార్థులు సాంకేతిక పరంగా మంచి విజ్ఞానాన్ని సంపాదించుకొని దేశాన్ని సాంకేతిక రంగంలో ముందు వరుసలో నిలిపి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి అని, ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మంచి మిత్రుణ్ణి ఎన్నుకోవాలని, చీకట్లోని కాంతిని, నష్టాల్లోని లాభాన్ని, కష్టాల్లోని సుఖాన్ని, అవమానాల్లోని సన్మానాన్ని, ఓటమిలోని గెలుపుని సాధించాలి. రాబో రోజుల్లో కావలి నియోజకవర్గానికి అనేక భారీ పరిశ్రమలను తీసుకుని వచ్చి కావలిని ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ జాతర సార్ మా గెట్ రెడీ. Our president of our event, M. Venkatesh Reddy garu, our correspondent sir, please come on to the dais sir. Next, Mallela Sreenu, 37th ward in charge. Please come on to the stage, sir. Next, Narapu Reddy, retired State Bank employee. Please come on to the stage, sir. And Jensena Naikulu, Rishi, sir. Please come on to the stage, sir. टीडीपी महिला नायक टीडीपी सीनियर नायकुलु नारायण गारू, प्लीज कम ऑन टू द स्टेज सर. I request टीडीपी नायकुलु మన పాఠశాల 20వ వార్షికోత్సవం చేసిన మన ముఖ్య అతిథి, మన ప్రీతమ నాయకులు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మన వార్డు ఇన్ఛార్జ్ మల్లెల శ్రీనివాసులు గారు, ఒంటేరు రమణయ్య గారు, ప్రసాద్ గారు, విజయ నాయకులందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయభిలాషులకు కావలపట్టిన ప్రముఖులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన పాఠశాల 20వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలంతా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈరోజు మనం పాఠశాల వార్షికోత్సవం చేసిన మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లీజ్ మన పాఠశాల హెచ్ఎం అయినటువంటి పార్థసారథి గారిని మన యాన్యువల్ రిపోర్ట్ చదవాల్సి వచ్చాం. The previous batch students of 10th class 2024 batch Sri Kavya Deepika who got 590 out of 600 Kavali town topper. Next B Pujita 588 600. Please come on to the dais. I request their parents also please come on to the dais. Please give them a big round of applause because they tried very hard day and night to secure their marks. రెడీగా ఉండు. ఓకే అని పోవాలా? ఓకే సార్. I request of B Pujita, please come on to the dais. Right here. So I request their parents to receive the momentum from our chief guest. Children, please encourage them with your craft. Give them a big round of applause. They are your seniors and they tried very hard to secure those marks. Next, I request the students of Airam, Nekra. K 9th class, where are you? Please come onto the stage. శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు ఐఏఎస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ గౌరవనీయులు వెంకటేశ్వర రెడ్డి సార్కి మరియు ఇతర నాయకులకు, విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ శుభ సాయంత్రం. నేడు మన పాఠశాల 20వ వార్షికోత్సవానికి విచ్చేసిన నిరాడంబరులు, స్నేహశీలి, పేదల పక్షపాతి, మాన్యులు, మన కావలి గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం.
విద్యార్థులను అమితంగా ఇష్టపడుతూ వారి యొక్క జీవితాలలో జ్యోతులు వెలిగించి గురుకులానికే గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఉత్తమ గురువు ఈ రోజు ఇక్కడికి రావడం మనందరి అదృష్టం. అంతఃపురంలో సిద్ధం చేసిన సింహాసాన్ని అధిష్ఠించిన రాకుమారుడు కాదు వారు. ఒక్కడిగా ప్రారంభమై జరుపుకుంటూ ఎన్నో ఆటుపోట్లు సవాళ్లు ఎదురైన చెక్కు చదువుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి నేడు ఒక రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ప్రజల సింహాసనాన్ని అధిష్ఠించిన రారాజు వారు. వారికి లేదు కావలి పోటీ, నడిచి అందరూ వారి తోటి, అది వారి దాటి ఐదు అన్నింటిలో పేటి నిరూపించుకున్నారు కనుక ఎవరని సాటి. అందుకే ఇచ్చారు కాబట్టి ప్రజలు మంచి మెజారిటీ. అరే మన ఎమ్మెల్యే గారు గత మాటి. ప్లీజ్ బిగ్ హ్యాండ్స్ క్లాప్స్. అభివృద్ధి మంత్రమే వారు తారక మంత్రంగా భావించి తన చూపు మేరలో కనిపించిన అభివృద్ధిని కావలి నియోజకవర్గ ప్రజలకు కానుకగా ఇచ్చి కావలి చరిత్ర కొన్ని పేజీలు లిఖించుకుంటున్నారు. చరిత్ర మరవలకి ప్రదాత మన శాసనసభ్యులు. మిమ్మల్ని సేవ చేయమని పంపాడు ఆ విధాత. అని ప్రమాణం చేయించారు అసెంబ్లీలో మీ చేత. అనాథ కాలంలోనే జనరల్ నేత నాకు చెప్పుకునేలా చేస్తున్న అసలు మీరు వచ్చాకే మారాయంటున్నారు ప్రజలు. కావలి రోడ్ల యొక్క తల రాత ఎదురుతున్న మువ్వనే జెండా సింగారించుకుంటున్న రహదారి సంస్కరించబడుతున్న విస్తరించుకుంటున్న కావలి ప్రధాన మార్గం అభివృద్ధి చెందుతున్న ప్రభుత్వ వైద్య సౌకర్యాలు కుదురు పడుతున్న ఆరోగ్యాలు వెలుగుతున్న దీపాలు కనుమరుగవుతున్న చీకట్లు ఇవన్నీ చెప్తున్నాయి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కావలి ఎమ్మెల్యే. అనుకోలేదు ఆయన భారం, పేదవారికి పెట్టారు ఆహారం, చూపించారు రాజకీయ సారం. మీరు ఉంటే సమస్యల పరిష్కారం, మిమ్మల్ని సన్మానించకపోతే నేరం. అందుకే ఐఏఎస్ తరపున మేము చేస్తున్నాం చిరు సత్కారం. మీరు అన్నారు ఐ లవ్ కావలి అని, మేమంటున్నాం ఐ లవ్ కావ్య అని. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన విద్యా వినయ సంపన్నులైన ఓ నాయక ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు, కావలి కలగోలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఐఏఎస్. ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి మా స్కూల్ యాజమాన్యానికి, ఓపికగా విన్న మా శాసనసభ్యులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సార్ గారికి, ముఖ్య నాయకులకు, విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవడం మనందరం అదృష్టం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి కావలి నియోజకవర్గంలో ఏ మూల తీసుకున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి విషయం అవగాహన ఉంది. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మనకి ఎమ్మెల్యేగా రావటం మన చాలా అదృష్టం. మన కావలి పట్టణం ఎన్నో రోజులు చేసుకున్న పుణ్యం. ఇప్పుడే మన సార్ చెప్పారు, ఆయన ఎమ్మెల్యేగా అయిన క్షణం నుంచి అభివృద్ధిని పరుగులు కొట్టిస్తూ కావలికి ఒక ఐకాన్ సెంటర్ తీసుకురావడం. ముఖ్యంగా కావలిలో ఒక నేమ్ ఐకాన్, ఐ లవ్ యూ కావలి అంటే కావాలని ప్రతి వ్యక్తి ప్రేమించే విధంగా ఒక ఊరి జెండాని 100 అడుగుల ఎత్తులో నిర్మించడం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎంతమంది అయితే శాసనసభ్యులు మన కావలికి సేవ చేశారో అందరి ఫోటోలు ఒకవైపు, అదేవిధంగా మన దేశానికి సేవ చేసిన నాయకులు ఫోటోలు ఒకవైపు, మన మహాత్మా గాంధీ గారి ఫోటో, ఆయనతో పాటు మన తెలుగు జాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన మన ఎన్టీ రామారావు గారి ఫోటో
సహా ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి కావలికి ఎవరు వచ్చినా ఒక విజిట్ చేయడానికి ఒక ఐకాన్ సెంటర్ని ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే గారి ఆలోచన నిదర్శనం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు, ఇక్కడ గొప్ప గొప్ప పనులు ఇంకా ముందు కాలంలో చాలా చేయాలని, అదేవిధంగా మన యొక్క కావలి ప్రజల అందరి ఆశీస్సులు సార్ చెప్పినట్టు ఈ దేవదేవుల ఆశీస్సులు అన్నీ సార్కి ఎప్పుడు ఉండి రాబోయే కాలంలో ఇంకా మంచి ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సార్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనల్ని ఆశీర్వదించడానికి, అదేవిధంగా మా పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆశీస్సులు మా పిల్లలకు అందించవలసిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇండియన్ అకాడమిక్ స్కూల్ యొక్క 20వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా, స్టేజీ మీద ఆసీనులైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు అందిస్తూ, ఐఏఎస్ అనే ఒక పేరు మీదనే, ఆ పేరులోనే ఉంది ఒక వైబ్రేషన్. ప్రతి మనిషి జీవితంలో చదువుకున్న ప్రతి వ్యక్తి కలలకు అనేటువంటి వర్డ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో అత్యున్నతమైన శిఖరాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటాం. ఆ కళల సాకార దిశగా అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు. అందుకనే ప్రతి ఒక్కరూ కోరుకునే ఆ పేరు అందరిలో ఉచ్చారణలో ఉండాలని, ఆ భావనతో ముందుకు పోవాలని, ఆ పేరు పెట్టిన వెంకటేశ్వర రెడ్డిని ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, పిల్లలకి మంచి విద్యని అందించాలి, పిల్లల ముంగిటనే స్కూల్ని ఏర్పాటు చేయాలి, వారందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు ఈరోజు మన ప్రాంతంలో 3 ప్రాంతాల్లో స్కూళ్ళను ఏర్పాటు చేసి వృత్తిని ఒక దైవంగా భావించి తన కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రుల దీవెనలతో నిర్వహిస్తున్న వెంకటేశ్వర రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మాతృదేవోభవ, అదే మైకు బాగుందమ్మా, మైక్ చూసుకోరా స్వామి, మీకు థమ్స్అప్తో మళ్ళీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇక్కడున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తెలియజేస్తున్నా, మీకు కావలసింది ముగ్గురు దేవుళ్ళు. జన్మనిచ్చిన తల్లి 9 మాసాలు మోసి మీకు జన్మనిచ్చి మిమ్మల్ని పెంచి పెద్ద చేయాలనే ఒక ఆలోచనతో తినకపోయినా మిమ్మల్ని అందంగా అలంకరించి మిమ్మల్ని స్కూల్కి పంపాలి, మంచి మా బిడ్డ బాగా ప్రయోజనం కావాలని మీకోసం తప్పించే తల్లి మొదటి దేవత. కాబట్టి ఎప్పుడు తల్లిని మనం ప్రేమిస్తూనే ఉండాలి. కష్టాలని కళ్ళల్లో పెట్టుకుని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఫీజు కట్టడంలో ఆలస్యమైనా, ఫీజు కట్టడానికి తండ్రి ఎంత కష్టపడ్డా మీ ముందు చిరునవ్వు తప్ప, మిమ్మల్ని ముద్దాడడం తప్ప ఏమీ తెలియని తండ్రి మీ ఎదుగుదల కోసం కష్టపడే శారీరక కష్టాన్ని, మానసిక కష్టాన్ని, అవమానాలను ఎదుర్కొనే తండ్రి రెండో దేవుడై ఉండాలి. ఎప్పుడు కూడా తండ్రి మీద ప్రేమను పంచుకోవాలి. 3 ఆచార్యుడు బుడిబుడి నడకల మధ్య మీ తల్లిదండ్రులు మీకు మాటలు నడక నేర్పితే ఆ నడకతో మీరు స్కూలుకు వస్తే, ఆ బుడిబుడి మాటలతో మీరు స్కూలుకు వస్తే, మీరు జ్ఞానాన్ని ఎలా ఎదగాలి, ఎలా పెరగాలి, ఎలా పెరుగుతున్నప్పుడు, ఎలా సమస్య వచ్చినప్పుడు ఎలా
దాని సమస్య నుంచి బయటపడాలి అన్ని నేర్పేటువంటి వాడు మీ గురువు. జీవితంలో తల్లి తండ్రి ఈ గురువుని మనం ప్రేమించినంత కాలం పైనున్న దేవుడు మీకు ఎప్పుడు ఆశీస్సులు అందిస్తూనే ఉంటాడు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు దక్కాలంటే నిరంతరం కూడా ఇలా ముగ్గురి మీద మనం ప్రేమను పెంచుకోవాలి. కానీ ఇలా ముగ్గురు ప్రేమలో కల్మషం లేని ప్రేమ. ఈ ప్రేమలో దండనుంటుంది, కఠినత్వం ఉంటుంది, బెదిరించడం ఉంటుంది, కొట్టడం కూడా ఉంటుంది, తిట్టడం కూడా ఉంటుంది. ఇవి ఏవి ఉన్నా మీరు ఒక శిల్పంగా మారటానికి ఉలి దెబ్బలు తగిలితేనే ఒక రాయి శిల్పం ఎలా అవుతుందో మీరు ఎదగటం కోసం, క్రమశిక్షణను అలవరుచుకోవడం కోసం, క్రమశిక్షణగా ఎదిగేందుకు కోసం, క్లాసులో మంచి మార్కులు పొందేందుకోసం మిమ్మల్ని నడిపించడానికి తల్లి తిట్టినా, తండ్రి తిట్టినా, గురువు తిట్టినా అది దీవెనే తప్ప నిజమైన తిట్టు కాదని మీ మనసుల్లో ఉంచుకొని నిరంతరం కూడా తల్లి తండ్రి గురువు మీద ప్రేమని అనే వాడిని ఎక్కడ కూడా కొంచెత్తు కూడా బాధపడకుండా ఎదగాలని ఇక్కడ ఉన్నట్టు విచ్చేసిన బిడ్డలందరినీ కూడా నేను కూడా ఆశీర్వదిస్తూ మీకు తెలియజేస్తున్నా. ఒక్కటే విద్యార్థులారా, తండ్రికి ఇద్దరు బిడ్డలుంటే ఒకరి క్లాసులో ఫస్ట్ వస్తున్నారు, ఒక బిడ్డ చదవటం లేదు. క్లాసులో 30 మంది విద్యార్థులుంటే గురువు చెప్పిన పాఠాన్ని నేర్చుకున్న ఒక బిడ్డ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతున్నారు, ఒక బిడ్డ వెనకబడిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ముఖ్యమైన పిల్లలందరూ కూడా చెప్తున్నా, లోపం ఎక్కడుందో మీరు ఆలోచించాలి. ఆలోచించే వయసుకు మీరు వచ్చారు. 10 సంవత్సరాలు మీలో వచ్చింది. ఎందుకు? ఇంట్లో మేమిద్దరం ఉంటే ఒకరు వెనకబడుతున్నారు, ఒకరు ముందుకు వస్తున్నారు. క్లాస్ రూమ్లో 30 మంది ఉంటే ఒకరికి ఫస్ట్ క్లాస్ ఎందుకు వస్తుంది, క్లాస్ ఫస్ట్ ఎందుకు వస్తుంది, నాకెందుకు రావటం లేదని ఆలోచించాలి. లోపం పాఠాలు చెప్పే గురువులో లేదు, పెంచే తల్లిదండ్రులలో లేదు, గురువులో లేదు, తండ్రిలో లేదు. ఎక్కడ ఉందంటే నీ మనస్సులో ఉంది. నీ మనసులో ఉంది లోపం. ఒక వ్యక్తి ఏమో నేను క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలి, నాకు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివిచ్చి సంపదనిచ్చి గుడ్డలు తొడిగి నన్ను అందంగా అలంకరించి మా తల్లిదండ్రులు పక్కింటోడి దగ్గర తలెత్తుకునేటట్టుగా మార్కులు తెచ్చి మా తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచాలని వాళ్ళు నిండా హృదయంలో ఉంది. క్లాసులో గురువు పాఠాలు చెప్తే చెప్పిన పాఠాలను నేర్చుకుని ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని వాళ్ళల్లో ఉంది. వెనకబడే వాళ్ళల్లో వాడేం చేస్తున్నాడు, పక్కింటోడు ఏం చేస్తున్నాడు, లేదంటే ఆ పాప ఏం చేస్తుంది, ఈడేం చేస్తున్నాడని మీ మనసుని ఎప్పుడు పక్కదారి పెట్టుకుంటున్నారో అప్పుడే మీరు వెనకబడుతున్నారనే విషయాన్ని మీరు గుర్తించండి. కాబట్టి అదృష్టం డిక్షనరీలో అసలు అర్థమే లేదు. అందరికీ దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చాడు. ఇక్కడ దాదాపు 500-600 మంది ఉన్నారు. అందరికీ అన్నీ ఉన్నాయి. లేనిది ఏంటంటే ఈ మనసే. దీన్ని ప్రక్షాళన చేసుకుంటే, దీన్ని క్రమశిక్షణతో అలవర్చుకుంటే, ఒక నిబద్ధతమైన లక్ష్యాలతో ఎదగతుంటే మనకంటే అదృష్టవంతులు లేరు. ఎప్పుడైతే మన కష్టాన్ని నమ్ముకుంటామో, ఎప్పుడైతే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటామో తప్పకుండా విజయం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. చూడండి, చిన్నప్పుడు మీరు సైకిల్ తొక్కడానికి సిగ్గుపల్ల, బిడియ పల్ల, మోకాళ్ళ చిప్పలు పగిలిన మీ దృఢ సంకల్పం సైకిల్ ఎక్కాలి, తొక్కాలి, అందరి ముందు సభ అనిపించుకోవాలని మీ మైండ్లో అది పెట్టుకున్నారు. కాబట్టి ఎవరేమనుకున్నా పడ్డప్పుడు పక్కోళ్ళని నవ్వినా పట్టించుకోకుండా పట్టుదలతో సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్టే మన జీవితం కూడా ఆటుపోట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోవాలి. మీ జీవితంలో 4 రకాల ఆటుపోట్లు వస్తాయి.
ఓడిపోవటం ఉంటుంది, చెడిపోవటం ఉంటుంది, పడిపోవటం ఉంటుంది, మోసపోవటం ఉంటుంది. ఎప్పుడు పడిపోయామో ఎలా నిలదొక్కుకోవాలో మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఓడిపోయామో ఈ ఓటమిని గుణపాఠంగా మార్చుకొని ఎస్ ఈ తరం నేను ఎంతగా సక్సెస్గా చూద్దామని నీలో ఉండే లోపాలను నువ్వు సవరించుకుంటే విజయం నీ పక్కనే ఉంటుంది. అందుకనే ఎదిగేటప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు నవ్వేవాళ్ళు శత్రువులు, కష్టం వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు తుడిసేవాళ్ళు మిత్రులు, కష్టం వచ్చినప్పుడు మీ కళ్ళ నీళ్ళు కూడా కనిపించకుండా మీకోసం ఏడ్చేవాళ్ళు మీ తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు మీకు అండగా ఉండాలి. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఎంత సమస్య వచ్చినా తల్లి తండ్రి దగ్గర మనం చెప్పుకోగలిగినప్పుడే ఆ తల్లి తండ్రి మనకు జ్ఞానాన్ని నేర్పుతారు, సమస్య నుంచి బయటపడే లక్షణాలు నేర్పుతారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆలోచించాల్సింది సమస్యకు భయపడటం కాదు. ఎంతటి సమస్య అయినా మనకి చాలా ఈజీ అయినటువంటి ఒక కాన్ఫిడెన్స్ని మీరు పెంచుకుంటే, ఎంతటి కష్టమైన ఇష్టంగా మార్చుకుంటే, ఎంతటి కష్టమైన మనకు అదృష్టంగా వరిస్తుంది. దాన్నే పక్కింటాడు అనేది మన అదృష్టవంతులు అంటారు. అదృష్టవంతులు లేరనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. విద్యార్థులారా, మీరు మీ క్లాసులో 40 మంది విద్యార్థులు ఉండొచ్చు, కానీ ఒక మంచి మిత్రుడిని, ఒక మంచి మిత్రురాల్ని సంపాదించుకోండి. వాళ్ళు ఎలా ఉండాలంటే చనిపోయేంత వరకు మనకు తోడుండే మిత్రులై ఉండాలి. కష్టం వచ్చిన రోజు ధైర్యం చెప్పే మనిషి ఉండాలి. నువ్వు గర్వపడే రోజు గర్వాన్ని అణిచి నేల మీద నడవమని తట్టేవాడు ఉండాలి. నువ్వు పొంగి పొరలుతుంటే పొగడడం కాదు, విమర్శించి కూర్చోబెట్టేవాడు ఉండాలి. ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళు తుడిసేవాడు ఉండాలి. అటువంటి ఒక్క మిత్రుని మీరు పక్కన పెట్టుకుంటే మీ జీవితం ఒక లైన్ లాగా, ఒక లైన్ లాగా మీరు ఎదగతారు. అటువంటి ఎదగటానికి ఒక మంచి మిత్రుడిని, ఆ మిత్రుడి సాన్నిధ్యం మీ జీవితానికి ఒక నిచ్చెనలాగా పనిచేస్తుందనే విషయాన్ని మీరు గుర్తించుకోండి అని తెలియజేస్తున్నాను. వివేకానందుడు చెప్పినటువంటి ఒక వర్డ్ ఈరోజు మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒక మంచి మిత్రుడు పక్కనుంటే. సభకు నమస్కారం. ఇండియన్ అకాడమిక్ స్కూల్ యొక్క 20వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా, స్టేజీ మీద ఆసీనులైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు అందిస్తూ, ఐఏఎస్ అనే ఒక పేరు మీదనే, ఆ పేరులోనే ఉంది ఒక వైబ్రేషన్. ప్రతి మనిషి జీవితంలో చదువుకున్న ప్రతి వ్యక్తి కలలకనేటువంటి వర్డ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మిషన్ సర్వీసెస్లో అత్యున్నతమైన శిఖరాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటాం. ఆ కళల సాకార దిశగా అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు. అందుకనే ప్రతి ఒక్కరూ కోరుకునే ఆ పేరు అందరిలో ఉచ్చారణలో ఉండాలని, ఆ భావనతో ముందుకు పోవాలని, ఆ పేరు పెట్టిన వెంకటేశ్వర రెడ్డిని ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, పిల్లలకి మంచి విద్యని అందించాలి. పిల్లల ముంగిటనే స్కూల్ని ఏర్పాటు చేయాలి. వారందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు ఈరోజు మన ప్రాంతంలో 3 ప్రాంతాల్లో స్కూళ్ళను ఏర్పాటు చేసి, వృత్తిని ఒక దైవంగా భావించి, తన కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలతో, ఈ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రుల దీవెనలతో నిర్వహిస్తున్న వెంకటేశ్వర రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మాతృదేవోభవ, అదే మైకు బాగుందమ్మా, మైక్ చూసుకోరా స్వామి, మీరు థమ్స్అప్తో దాని పల్లె
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇక్కడున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తెలియజేస్తున్నా, మీకు కావలసింది ముగ్గురు దేవుళ్ళు. జన్మనిచ్చిన తల్లి, నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చి మిమ్మల్ని పెంచి పెద్ద చేయాలనే ఒక ఆలోచనతో తినకపోయినా మిమ్మల్ని అందంగా అలంకరించి మిమ్మల్ని స్కూల్కి పంపాలి, మంచి మా బిడ్డ బాగా ప్రయోజనం కావాలని మీకోసం తప్పించే తల్లి మొదటి దేవత. కాబట్టి ఎప్పుడు తల్లిని మనం ప్రేమిస్తూనే ఉండాలి. కష్టాలని కళ్ళల్లో పెట్టుకుని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఫీజు కట్టడంలో ఆలస్యమైనా, ఫీజు కట్టడానికి తల్లి తండ్రి ఎంత కష్టపడ్డా మీ ముందు చిరునవ్వు తప్ప, మిమ్మల్ని ముద్దాడడం తప్ప ఏమీ తెలియని తండ్రి మీ ఎదుగుదల కోసం కష్టపడే శారీరక కష్టాన్ని, మానసిక కష్టాన్ని, అవమానాలను ఎదుర్కొనే తండ్రి రెండో దేవుడై ఉండాలి. ఎప్పుడు కూడా తండ్రి మీద ప్రేమను పంచుకోవాలి. మూడు ఆచార్యుడు బుడిబుడి నడకల మధ్య మీ తల్లిదండ్రులు మీకు మాటలు నేర్పితే, నడక నేర్పితే, ఆ నడకతో మీరు స్కూలుకు వస్తే, ఆ బుడిబుడి మాటలతో మీరు స్కూలుకు వస్తే, మీరు జ్ఞానాన్ని ఎలా ఎదగాలి, ఎలా పెరగాలి, ఎలా పెరుగుతున్నప్పుడు ఎలా సమస్య వచ్చినప్పుడు ఎలా దాని సమస్య నుంచి బయటపడాలి అన్నీ నేర్పేటువంటి వాడు మీ గురువు. జీవితంలో తల్లి తండ్రి ఈ గురువుని మనం ప్రేమించినంత కాలం పైనున్న దేవుడు మీకు ఎప్పుడు ఆశీస్సులు అందిస్తూనే ఉంటాడు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు తక్కాలంటే నిరంతరం కూడా ఇలా ముగ్గురి మీద మనం ప్రేమను పెంచుకోవాలి. కానీ ఇలా ముగ్గురు ప్రేమలో కల్మషం లేని ప్రేమ. ఈ ప్రేమలో దండన ఉంటుంది, కఠినత్వం ఉంటుంది, బెదిరించడం ఉంటుంది, కొట్టడం కూడా ఉంటుంది, తిట్టడం కూడా ఉంటుంది. ఇవి ఏవి ఉన్నా మీరు ఒక శిల్పంగా మారటానికి ఉలి దెబ్బలు తగిలితేనే ఒక రాయి శిల్పం ఎలా అవుతుందో మీరు ఎదగడం కోసం, క్రమశిక్షణను అలవరుచుకోవడం కోసం, క్రమశిక్షణగా ఎదిగేందుకు కోసం, క్లాసులో మంచి మార్కులు పొందేందుకోసం మిమ్మల్ని నడిపించడానికి తల్లి తిట్టినా, తండ్రి తిట్టినా, గురువు తిట్టినా అది దీవెనే తప్ప నిజమైన తిట్టు కాదని మీ మనసుల్లో ఉంచుకొని నిరంతరం కూడా తల్లి తండ్రి గురువు మీద ప్రేమని అనే వాడిని ఎక్కడ కూడా కొంచెత్తు కూడా బాధపడకుండా ఎదగాలని ఇక్కడ ఉన్నట్టు విచ్చేసిన బిడ్డలందరినీ కూడా నేను కూడా ఆశీర్వదిస్తూ మీకు తెలియజేస్తున్నా. ఒక్కటే విద్యార్థులారా, తండ్రికి ఇద్దరు బిడ్డలుంటే ఒకరి క్లాసులో ఫస్ట్ వస్తున్నారు, ఒక బిడ్డ చదవటం లేదు. క్లాసులో 30 మంది విద్యార్థులుంటే గురువు చెప్పిన పాఠాన్ని నేర్చుకున్న ఒక బిడ్డ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతున్నారు, ఒక బిడ్డ వెనకబడిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ముఖ్యమైన పిల్లలందరూ కూడా చెప్తున్నా, లోపం ఎక్కడుందో మీరు ఆలోచించాలి. ఆలోచించే వయసుగా మీరు వచ్చారు, 10 సంవత్సరాలు మీలో వచ్చింది. ఎందుకు ఇంట్లో మేమిద్దరం ఉంటే ఒకరు వెనకబడుతున్నారు, ఒకరు ముందుకు వస్తున్నారు. క్లాస్ రూమ్లో 30 మంది ఉంటే ఒకరికి ఫస్ట్ క్లాస్ ఎందుకు వస్తుంది, క్లాస్ ఫస్ట్ ఎందుకు వస్తుంది, నాకు ఎందుకు రావటం లేదని ఆలోచించాలి. లోపం పాఠాలు చెప్పే గురువులో లేదు, పెంచే తల్లిదండ్రులలో లేదు, గురువులో లేదు, తండ్రిలో లేదు. ఎక్కడ ఉందంటే నీ మనస్సులో ఉంది. నీ మనసులో ఉంది లోపం. ఒక వ్యక్తి ఏమో నేను క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలి, నాకు జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివిచ్చి సంపదనిచ్చి గుడ్డలు తొడిగి నన్ను అందంగా అలంకరించి మా తల్లిదండ్రులు పక్కింటోడి దగ్గర తలెత్తుకునేటట్టుగా మార్కులు తెచ్చి మా తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచాలని వాళ్ళు నిండా హృదయంలో ఉంది. క్లాసులో గురువు పాఠాలు చెప్తే చెప్పిన పాఠాలను నేర్చుకుని ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని వాళ్ళల్లో ఉంది.
వెనకబడే వాళ్ళల్లో వాడేం చేస్తున్నాడు, పక్కింటోడు ఏం చేస్తున్నాడు, లేదంటే ఆ పాప ఏం చేస్తుంది, ఈడేం చేస్తున్నాడని మీ మనసుని ఎప్పుడు పక్కదారి పెట్టుకుంటున్నారో అప్పుడే మీరు వెనకబడుతున్నారనే విషయాన్ని మీరు గుర్తించండి. కాబట్టి అదృష్టం డిక్షనరీలో అసలు అర్థమే లేదు. అందరికీ దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చాడు. ఇక్కడ దాదాపు 500-600 మంది ఉన్నారు. అందరికీ అన్నీ ఉన్నాయి. లేనిది ఏంటంటే ఈ మనసే. దీన్ని ప్రక్షాళన చేసుకుంటే, దీన్ని క్రమశిక్షణతో అలవర్చుకుంటే, ఒక నిబద్ధతమైన లక్ష్యాలతో ఎదగతుంటే మనకంటే అదృష్టవంతులు లేరు. ఎప్పుడైతే మన కష్టాన్ని నమ్ముకుంటామో, ఎప్పుడైతే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటామో తప్పకుండా విజయం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. చూడండి, చిన్నప్పుడు మీరు సైకిల్ తొక్కడానికి సిగ్గుపల్ల, బిడియ పల్ల, మోకాళ్ళ చిప్పలు పగిలిన మీ దృఢ సంకల్పం సైకిల్ ఎక్కాలి, తొక్కాలి, అందరి ముందు సభలు అనిపించుకోవాలని మీ మైండ్లో అది పెట్టుకున్నారు. కాబట్టి ఎవరేమనుకున్నా, పడ్డప్పుడు పక్కోళ్ళు నవ్వినా పట్టించుకోకుండా పట్టుదలతో సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్టే మన జీవితం కూడా ఆటుపోట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోవాలి. మీ జీవితంలో 4 రకాల ఆటుపోట్లు వస్తాయి. ఓడిపోవటం ఉంటుంది, చెడిపోవటం ఉంటుంది, పడిపోవటం ఉంటుంది, మోసపోవటం ఉంటుంది. ఎప్పుడు పడిపోయామో ఎలా నిలదొక్కుకోవాలో మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఓడిపోయామో ఈ ఓటమిని గుణపాఠంగా మార్చుకొని ఈ తరం నేను ఎంతగా సక్సెస్ కానో చూద్దామని నీలో ఉండే లోపాలను నువ్వు సవరించుకుంటే విజయం నీ పక్కనే ఉంటుంది. అందుకనే ఎదిగేటప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు నవ్వేవాళ్ళు శత్రువులు, కష్టం వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు తుడిసేవాళ్ళు మిత్రులు, కష్టం వచ్చినప్పుడు మీ కళ్ళ నీళ్ళు కూడా కనిపించకుండా మీకోసం ఏడ్చేవాళ్ళు మీ తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు మీకు అండగా ఉండాలి. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఎంత సమస్య వచ్చినా తల్లి తండ్రి దగ్గర మనం చెప్పుకోగలిగినప్పుడే ఆ తల్లి తండ్రి మనకు జ్ఞానాన్ని నేర్పుతారు, సమస్య నుంచి బయటపడే లక్షణాన్ని నేర్పుతారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆలోచించాల్సింది సమస్యకు భయపడటం కాదు. ఎంతటి సమస్య అయినా మనకి చాలా ఈజీ అయినటువంటి ఒక కాన్ఫిడెన్స్ని మీరు పెంచుకుంటే, ఎంతటి కష్టమైన ఇష్టంగా మార్చుకుంటే, ఎంతటి కష్టమైన మనకు అదృష్టంగా వరిస్తుంది. దాన్నే పక్కింటోడు అనేది ఒక అదృష్టవంతులు అంటారు. అదృష్టవంతులు లేరనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. విద్యార్థులారా, మీరు మీ క్లాసులో 40 మంది విద్యార్థులు ఉండొచ్చు, కానీ ఒక మంచి మిత్రుడిని, ఒక మంచి మిత్రురాల్ని సంపాదించుకోండి. వాళ్ళు ఎలా ఉండాలంటే చనిపోయేంత వరకు మనకు తోడుండే మిత్రులై ఉండాలి. కష్టం వచ్చిన రోజు ధైర్యం చెప్పే మనిషి ఉండాలి. నువ్వు గర్వపడే రోజు గర్వాన్ని అణిచి నేల మీద నడవమని తట్టేవాడు ఉండాలి. నువ్వు పొంగి పొరలుతుంటే పొగడడం కాదు, విమర్శించి కూర్చోబెట్టేవాడు ఉండాలి. ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళు తుడిసేవాడు ఉండాలి. అటువంటి ఒక్క మిత్రుని మీరు పక్కన పెట్టుకుంటే మీ జీవితం ఒక లైన్ లాగా, ఒక లైన్ లాగా మీరు ఎదగతారు. అటువంటి ఎదగటానికి ఒక మంచి మిత్రుడిని, ఆ మిత్రుడి సాన్నిధ్యం మీ జీవితానికి ఒక నిచ్చెనలాగా పనిచేస్తుందనే విషయాన్ని మీరు గుర్తించుకోండి అని తెలియజేస్తున్నా. వివేకానందుడు చెప్పినటువంటి ఒక వర్డ్ ఈరోజు మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒక మంచి మిత్రుడు పక్కనుంటే, ఒక మంచి మిత్రుడు మన పక్కనుంటే మనం ఎలా మారుతామనే దానికి ఒక ఉదాహరణ. మన జీవితం ఒక నీటి బొట్టు లాంటిది. మనం ఒక నీటి బొట్టు అనుకుంటే ఆ నీటి బొట్టు ఒక సలసలలాగే ఎండలో ఉన్న ఒక రాయి మీద పడితే ఆ నీటి బొట్టు ఆవిరవుతుంది. ఒక చెడ్డవాడితో స్నేహం చేస్తే మన జీవితం కూడా నాశనం అవుతుంది. దానికి ఉదాహరణ. అదే ఒక నీటి బొట్టు
అదే ఒక నీటి బొట్టు చిగురించేటువంటి చెట్టు మొదట్లో పడితే ఆ చెట్టు మానవుతుంది, ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది, ఆ చెట్టు పూలు ఇస్తుంది, ఆ చెట్టు నీడనిస్తుంది, ఆ చెట్టు ఆకులు ఇచ్చి మనకి లైఫ్కి ఒక నీడనిస్తుంది. అంటే మన జీవితం మనం నీటి బొట్టు లాంటి వాళ్ళం అయితే చెట్టు మొదట్లో పడితే ఆ చెట్టు చిగురిస్తుంది, ఆ నీటి బొట్టు రాయి మీద పడితే ఆవిరవుతుంది. అదే ఒక నీటి బొట్టు సముద్రంలో ఉప్పు నీళ్ళు తాగడానికి పనికిరాని ఉప్పు నీళ్ళలో ముచ్చెప చిప్పలు ఉంటాయి. ఈ ముచ్చెప చిప్పలో ఈ మంచినీటి బొట్టుపై పడితే పరపరాగ సంపర్కం జరిగి ముత్యంగా మారుతుంది, మన తల్లుల మెడల ఆభరణంగా తయారవుతుంది. అటువంటి ఆభరణం మీరు కూడా అంటే తప్పకుండా ఒక మంచి మిత్రుల్ని పెంచుకోండి, ఒక మంచి మిత్రుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా కష్టాల్లో, ఇబ్బందుల్లో, సుఖాల్లో, ఆనందాల్లో అన్నిట్లో కూడా తోడుండేటువంటి ఒక మిత్రుని మీరు సంపాదించుకోండి అని చెప్పి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజున అందరు తల్లులు కూడా బంగారం పెట్టుకొని వచ్చారు ఇక్కడికి. ఈ బంగారం కూడా ఒకప్పుడు మలినమైన మట్టే, కానీ ఆ మట్టిని శుద్ధి చేసి ఆకారం చేసి కొన్ని లక్షల ఉలితెప్పలు తగిలితే, కొన్ని లక్షల సమ్మిట పోట్లు తగిలితే ఆ బంగారం ఈరోజు ఆభరణమైంది, మీ తల్లుల మెడలో తాలిబొట్టయింది. అటువంటి మేలుమైన బంగారంగా మీ జీవితాలు కూడా మరలాలంటే జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోకుండా, ఎప్పుడు కూడా కష్టాలు ఉంటాయి, ఆ కష్టం నుంచి బయటపడేదానికే మనం చూడాలనే ఆలోచనలో ఈ రోజున మన శరీరం ఉంది. ఈ శరీరంలో ఈ కళ్ళకి కనిపించేది సగం శరీరం మాత్రమే. నా శరీరంలో నాకు కనిపించిన శరీరం సగం వెనకవైపు ఉంది. కాబట్టి మీ జీవితంలో మీలో కూడా అవలక్షణాలు ఉంటాయి, వాటిని లక్షణాలుగా ఉత్తమ లక్షణాలుగా మార్చుకోగలిగితే మనందరం కూడా ఒక ఉన్నత స్థాయికి వస్తామని. ఇప్పుడు 10th క్లాస్ రాయబోయే వాళ్ళ లైఫ్ 15 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 10 సంవత్సరాలు మీ జీవితంలో సెటిల్మెంట్ అయ్యే దశ, మీ తల్లిదండ్రులు కష్టపడే దశ. మనకు కావాలంతా కూడా చిరు వ్యాపారస్తులు నివసించేటువంటి ప్రాంతం. మన తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, తిన్నారో తినలేదో కానీ మీకోసం వండి పెట్టి కష్టపడకుండా మీకు అన్ని అందించినటువంటి తల్లిదండ్రుల రుణం ఎప్పుడు తీర్చుకోవాలంటే ఏదో ఒక రోజు పక్కింటి దగ్గర మీ తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకోవాలి మీ గురించి, మా బిడ్డ ప్రయోజకుడాడని. అది జీవితం. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని కళలు కన్నారో ఆ కళలన్నీ ఎప్పుడు సాకారం అంటే ఊరు వాడ అంతా వచ్చి, లేదా మీ గొంతులో వాళ్ళు వచ్చి బంగారంటి బిడ్డన కన్నా శబాక్ష అన్న రోజునే నీ తల్లిదండ్రులకు నువ్వు రుణం, ఆ రుణం తీర్చు కోసం 10 సంవత్సరాలు మీరు కష్టాన్ని అనుభవిస్తే, చీకటిని అనుభవిస్తే, సెల్ ఫోన్లకు దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా, లవ్కు దూరంగా, అఫెక్షన్లకు దూరంగా అన్నింటినీ వదిలేసి మీ ఏం ఒకటే, నా తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి, వాళ్ళని సభా చదివించుకోవాలి, పుట్టినరోజు ముత్తాడటం కాదు, ఎదిగిన రోజు నిన్ను ముత్తాడాలి. ఇటువంటి బిడ్డను పుట్టినిచ్చినందుకు ఇబ్బంది పడతాను నేను అనుకుంటా, మగవాళ్ళు పుట్టించాను లేదా మంచి అమ్మాయిని పుట్టించాను, తల్లిదండ్రులు ఆనందించి గర్వపడి మీరు ఎదిగినాడే మీ జీవితానికి సార్థకత ఉంటుంది. అందుకోసం 10 సంవత్సరాలు మీరు కష్టాన్ని అనుభవిస్తే ఆ ఆనందంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ముందుకు పోవాలని మనసారా మిమ్మల్ని దీవిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీతో 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వెంకటేశ్వర రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. స్టాఫ్ త్వరగా పైకి వచ్చేసాడు. అందరూ స్టాఫ్ అందరూ కూడా రావాల్సింది కోరుతున్నాం. కానీ ఓకే సార్. సార్ ఓకే సార్.